రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. దేశ భవిష్యత్తును, కుటుంబాల తలరాతలను మార్చే శక్తి ఒక్క చదువుకే ఉందని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ నమ్మకానికి అనుగుణంగా నిధుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పలు విద్యారంగ పథకాలను, విధానాలను అమల్లోకి తెచ్చారు. ఈ 4.5 ఏళ్లలో ఏకంగా 73,000 కోట్ల రూపాయల్ని విద్యారంగానికే ఖర్చు చేశారు. దాంతో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ కుటుంబం తిరుపతి పట్టణంలోని కోటకొమ్మల వీధిలో నివసిస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. ఇంటి పెద్ద విశ్వనాథ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచాన పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన భార్య విజయలక్ష్మిపైనే కుటుంబ భారం పడింది. తమ 2 అమ్మాయిలు శైలు, రాధను తమ రెక్కల కష్టం మీద చదివించడం కష్టమని ఈ పేద తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న తరుణంలో వైఎస్ జగన్ సర్కార్ పాలన ప్రారంభమైంది. సంక్షేమ పథకాలు ఇంటి ముంగిటకే వచ్చాయి. మా ఆయనకు పెన్షన్ వస్తూ ఉంది. నాకు ఆసరా వసతి, మా పాపకు వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి, సంఘంలో అన్ని వడ్డీ డబ్బులు, ఆసరా అవి పడతా ఉంది. జగనన్న లోను అంతా ఇస్తూ ఉండరు మాకు. ఈరోజు పింఛన్ నెలవారీగా అందుతున్నాయమ్మా. నెల కరెక్ట్గా 1వ తారీఖుకి వస్తుంది. పెద్దమ్మాయి శైలు బీటెక్, చిన్నమ్మాయి రాధ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వీరిద్దరిలో పెద్దమ్మాయికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అందుతుంటే రెండో అమ్మాయికి అమ్మ ఒడి పథకం వర్తిస్తోంది. అంతేకాదు ఇంటి పెద్ద విశ్వనాథ్కు పింఛన్ వస్తోంది. ఈ విద్యార్థుల తల్లి విజయలక్ష్మికి చేయూత, ఆసరా పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోంది. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, మెకానికల్ ఇంజనీరింగ్. నాకు విద్యా దీవెన, వసతి దీవెన అందుతున్నాయి. ఎప్పటికప్పుడు విద్యా దీవెన అమౌంట్ తీసుకుని వెళ్ళి కాలేజ్లో ఎప్పటికప్పుడు కట్టేస్తున్నాము. లక్షల్లో ఫీజులు రీఇంబర్స్మెంట్ చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా నాన్నగారికి పింఛన్ అందుతుంది. మా చెల్లెలకి అమ్మ ఒడి అందుతుంది. అమ్మకి వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా అందుతున్నాయి. అర్హత కలిగిన అన్ని పథకాల్లో మాకు లబ్ధి పొందుతున్నాం. మేము అమ్మ ఒడి వల్ల చదువుకుంటున్నాము బాగా. అంత ముందు కన్నా ఇప్పుడు పర్వాలా. గతంలో ఎవరో పట్టించుకునేవారు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? అంతా చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి పేద కుటుంబాలెన్నో ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతూ పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నాయి. సంక్షేమ పథకాలతో, ఆరోగ్యకరమైన విధానాలతో ఆదుకుంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వం కారణంగానే మార్పును చూడగలిగామని లబ్ధిదారులు చెబుతున్నారు. విద్యా వెలుగుల కారణంగా కష్టాల చీకట్లను పారద్రోలగలుగుతున్నామని అంటున్నారు.